రీసెంట్‌గా ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ అనేది వచ్చిందండి. అది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. ఏంటంటే, ఒకవేళ వుమన్ ప్రెగ్నెంట్ అయితే, ఆ ప్రెగ్నెన్సీ తర్వాత క్యారీ చేయాలా? వద్దా? అనేది కంప్లీట్‌గా ఆమె చాయిస్. అండ్ ఆమెకు ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం ఇష్టం లేదు, తను వద్దు అనుకుంటుంది అంటే, అది తన చాయిస్. అండ్ ఒకవేళ తనకి ఇష్టం లేదు, తను క్యారీ చెయ్యాలి ఆర్ క్యారీ చెయ్యొద్దు అనే విషయంలో కంప్లీట్‌గా ఎక్స్‌క్లూజివ్‌గా ఆ చాయిస్ ఆమెదే. తన హస్బెండ్ గానీ, లేతే ఎవ్వరు గూడా తననది క్యారీ చెయ్యి ఆర్ చెయ్యొద్దు అని చెప్పే రైట్స్ అనేది లేదు. వుమన్ తన బాడీ గురించి తను డిసైడ్ చేసుకునే రైట్స్ కంప్లీట్‌గా ఆమెకే ఉందని చెప్పేసి సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ అనేది ఇచ్చింది. ఈ సందర్భంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాల్సిందేంటంటే, చాలామంది ఈ మధ్యలో నాకు ఒక కాల్ గూడా వచ్చిందండి. ఏమనంటే, ఇట్లా నా వైఫ్ అసలు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. 7 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. బట్ ప్రెగ్నెంట్ ఇంకా అవ్వట్లేదు. మరి నేను డివోర్స్ ఇవ్వొచ్చా అని అడిగారు. యాక్చువల్లీ అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి డివోర్స్‌కి. కానీ అన్ని గ్రౌండ్స్‌లో ఇన్‌ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెంట్ కాకపోవడం అనే గ్రౌండ్ మాత్రం డివోర్స్‌కి అదొక గ్రౌండ్ మాత్రం కాదు. అంటే ఇన్‌ఫెర్టిలిటీ అంటే ప్రెగ్నెంట్ కాకపోవడము అనేది యాక్చువల్లీ గ్రౌండ్ కాదు. ఇన్‌ఫర్టిలిటీ ఉంది కదా! ప్రెగ్నెంట్ కాలేదు కదా! నేను నా వైఫ్‌కి డివోర్స్ ఇస్తా అనడానికి అసలు లేదు. సో, ఇదంతా గూడా ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అంటే వుమన్ తన గురించి తాను డిసైడ్ చేసుకునే రైట్ 100% తనకే ఉంది అనేది చెప్పడానికి మాత్రం చెప్తున్నాను. సో, ఒక వుమన్ తన బాడీ గురించి, తన డెసిషన్స్ గురించి డిసైడ్ చేసుకున్న హక్కు కంప్లీట్‌గా తనకే ఉంది. ఇంకెవ్వరికీ లేదని చెప్పడానికి ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ అనేది చెప్తుంది.